ఈసారి నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఈసారి 20,000తో గెలిచారు. నెక్స్ట్ ఎలక్షన్ లో 50,000 మెజారిటీతో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. అలాగే మాది నరసరావుపేట పక్కన చిన్నదుర్గపల్లె గ్రామం, ముస్లిం మైనారిటీ వలన మా గ్రామానికి 50 మంది డాక్టర్లు, 250 మంది ఇంజనీర్లు అయ్యారు. మొత్తం కూలి పని చేసుకునే వాళ్ళము, గోతాల పని కుట్టుకొని చేసేవాళ్ళము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ పెట్టిన తర్వాత మా గ్రామానికి ఎంతో అభివృద్ధి జరిగింది. మొత్తం ముస్లిమ్స్ మైనారిటీలే, ఎందుకంటే మొత్తం కూలి పని చేసుకుని బతికే వాళ్ళం. ఆ 4% రిజర్వేషన్ వల్ల 50 మంది డాక్టర్లు, 250 మంది ఇంజనీర్లు అయ్యారని గర్వంగా చెప్పగలను. నేను ఇంకోవైపు చూసుకుంటే నేను హిందువుని కాబట్టి ముస్లిమ్స్ నాకు ఓట్లు వేయట్లేదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ మాటలు ఎవరు వింటారన్నా? ఇప్పుడేమో హైదరాబాద్ లో బీజేపీ అంటాడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ జనసేన కాంగ్రెస్ తో పొత్తు అంటాడు. ఇప్పుడు ప్రెస్ మీట్లు మొత్తం పెడుతున్నాడు పవన్ కళ్యాణ్. అక్కడ ఏదో హీరోయిజం గా అరవడం తప్ప నేను ఏం చేస్తాననేది ఒక్క ప్రెస్ మీట్ లో అయినా చెప్తున్నాడా? నేను జనానికి ఏం చేస్తానని చెప్తున్నాడా? ఓ మాట అన్నా. మరి ప్రతి దాంట్లో ఒకటి అంటారు, రోడ్లు బాగోట్లా, ఇది బాగోట్లా, గుంటలు ఉన్నాయి. అభివృద్ధి అంటే ఒక రోడ్లు వేయడమా? ప్రతి పథకం ఇప్పుడు అందరికి, ప్రతి ఓడికి లబ్ధి చెందుతుంది. అది దేని వల్ల సాధ్యం? జగనన్న చేయడం వల్లేగా. మళ్ళీ ఫైనల్ జగన్ గారికి వెళ్ళడం ఖాయమంటావు ఈసారి? అన్న ఈసారి మాత్రం కన్ఫర్మ్ గా మళ్ళీ జగనే వస్తాడని మీరు చూస్తున్నారు కన్నా. నర్సరావుపేట అంటే ఫుల్ వైసీపీ పార్టీ, ఎవరు వచ్చినా కానీ ఇక్కడ వైసీపీయే గెలుస్తారు.